మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 13వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం శుక్రవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమానికి ప్రిసైడింగ్ అధికారిగా నల్లగొండ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ నాగిరెడ్డి పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ 2021 నుండి మార్చి 2023 వరకు మండల వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు 661 పనులకు చెల్లించిన డబ్బులకు సంబంధించి సామాజిక తనిఖీ బృందం వారు ఫిబ్రవరి 5 నుండి మండలంలోని 32 గ్రామాలలో ఉపాధి హామీ కూలీలు చేసిన పనులను పరిశీలించి వారికి చెల్లించిన వేతనాలను వారికి చేరినాయా లేదా అని తెలుసుకొని ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రజావేదిక కార్యక్రమం ముందు ఉంచారు. ఈ సందర్భంగా డిఆర్పీలు ఆయా గ్రామాలలో వచ్చిన సమస్యలను సమావేశంలో చదివి వినిపించారు. ప్రధానంగా ఉపాధి హామీ సిబ్బంది కూలీలకు వేతన స్లిప్పులు ఇవ్వలేదని, సాంకేతిక సిబ్బంది వర్క్ ఫైల్స్ నిర్వహించలేదని, గ్రామాలలో మొక్కల నిర్వహణకు చెల్లించినటువంటి చెల్లింపులలో పని ప్రదేశంలో ఉన్న మొక్కల కంటే అదనంగా చెల్లింపులు చేయడం, మొక్కల పెంపకానికి వినియోగించే వాటర్ ట్యాంకులకు అదనంగా బిల్లులు చెల్లించడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా ప్రతి నెల 3వ శుక్రవారం గ్రామాలలో కూలీలతో నిర్వహించవలసిన సమావేశం ఏ ఒక్క గ్రామ పంచాయతీలో కూడా నిర్వహించలేదని తెలిపారు. ఈ సామాజిక తనిఖీ బృందానికి వారు తనిఖీ చేసిన కాలంలో చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ చెల్లింపులకు సంబంధించి ఏ ఒక్క గ్రామ పంచాయతీ నుండి రికార్డులు సామాజిక తనిఖీ బృందానికి ఇవ్వలేదని ఎస్సీఆర్పీ గంగరాజ్ తెలిపారు. అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్, ఎంపీడీఓ కె శేష్ కుమార్, మేరీ స్వర్ణకుమారి, అంబుడ్స్మెన్ మహమ్మద్ గౌరీ, విజిలెన్స్ అసిస్టెంట్ మేనేజర్ గౌతమి, ఏపీఓ ఇర్మియా, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, సామాజిక తనిఖీ డిఆర్పీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఉపాధి హామీ కూలీలకి అంటే పని లేని రోజులలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కూలీలకి పని కల్పించడానికి పెట్టినటువంటి బృహత్తర పెద్ద కార్యక్రమం ఇది భారతదేశం మొత్తంలో. మీ అందరికి కూడా కార్యక్రమం గురించి ఆల్రెడీ తెలుసు. 2006 నుంచి ఈ యొక్క ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకి జాబ్ కార్డు ఇవ్వడం కావచ్చు, ఆ జాబ్ కార్డు మీద 100 రోజులు పని కల్పించడం కావచ్చు, అదేవిధంగా పని కల్పించడంతో పాటుగా అసెట్ క్రియేషన్ అంటే మౌలిక వసతులు కల్పించడం కావచ్చు. మౌలిక వసతులు అంటే సీసీ రోడ్లు కావచ్చు, మెటీరియల్ కాంపోనెంట్ తోటి, అదేవిధంగా పల్లె ప్రకృతి వనం కావచ్చు, బృహత్ పల్లె ప్రకృతి వనం కావచ్చు, క్రిమిటోరియం కావచ్చు, సెగ్రిగేషన్ షెడ్ కావచ్చు, సీసీ రోడ్డు కావచ్చు, అంగన్వాడీ బిల్డింగ్స్ కావచ్చు, మెటీరియల్ కాంపోనెంట్ తోటి రకరకాల అసెట్ క్రియేషన్ చేసుకునే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఉపాధి హామీ పథకం ద్వారా మనం దాదాపుగా 2000 ఇంత పెద్ద ప్రోగ్రాంలో ఎటువంటి లోటుపాటు లేకుండా, ఎటువంటి లీకేజెస్ లేకుండా, తప్పుడు మార్గాలు లేకుండా, ఎటువంటి అందులో ప్రతి పైసా కూడా పనిచేసినటువంటి కూలీలకి వెళ్ళాలి, చేసినటువంటి మెటీరియల్ పేమెంట్ అంతా కూడా కరెక్ట్గా వాళ్ళకి చేసినటువంటి వాళ్ళకి వెళ్ళాలి అన్న ఆలోచనతోటి ఉపాధి హామీ పథక సిబ్బందితో పాటుగా శాట్ సిబ్బందిని కూడా నియామకం చేసుకోవడం జరిగింది. అంటే సోషల్ ఆడిట్ టీమ్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో స్టేట్ నుంచి గ్రామీణ ప్రాంతం వరకు ప్రతి సంవత్సరానికి ఒకసారి ఫైనాన్షియల్ ఇయర్కి ఒకసారి రికార్డు తీసుకొని ఆ రికార్డు ప్రకారంగా గ్రామాలకు వెళ్ళి గ్రామాలలో కూలీలకు వెళ్ళినటువంటి వేతనాలు మీకే వస్తున్నాయా, సమయానికి వస్తున్నాయా, పోస్ట్ ఆఫీస్ ద్వారా వస్తున్నాయా, మీకు పన్ను కల్పిస్తున్నా లేదా. శాట్ వాళ్ళు 2 పనులు చేస్తారు. ఒక పని తనిఖీ చేయటం, రెండో పని వాళ్ళలో చైతన్యం తేవటం. అప్పుడు కొన్ని చిన్న తప్పులు చేసేస్తాం పంచాయతీ సెక్రటరీ. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ చేయకూడదు అనేసి మేము కూడా సలహా ఇచ్చాము. పిల్లలంతా చాలా మంచిగా చేశారు, ఏ తప్పులు వేసారని అనుకుంటున్నాం సార్. మా తరపు నుంచి, మా మండలం తరపు నుంచి కరెక్ట్గా రిజిస్ట్రాలు కూడా మెయింటైన్ చేశారు. మా ఫీల్డ్ అసిస్టెంట్ కానివ్వండి, పంచాయతీరాజ్ మా సెక్రటరీలు కానివ్వండి, ఎక్కడ కూడా తప్పులు లేవని కోరుకుంటూ